చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా, ఎన్ని నిషేధాజ్ఞలతో కట్టడి చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, బలవంతంగా ఎన్ని బస్సులు తిప్పినా, బలవంతంగా ఎన్ని కాలేజీలు తెరిపించాలని చెప్పి ప్రయత్నం చేసిన, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చేస్తున్న పనులను, ఆయన నిషేధాజ్ఞలను అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ బంద్ను విజయవంతం చేసినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని, మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడిని, ప్రతి విద్యార్థిని, ప్రతి ఉద్యోగికిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, కమ్యూనిస్టు పార్టీ సోదరులను పేరు పేరున ప్రతి సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకనంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంధు పిలుపు ఎందుకు ఇచ్చాం, ఈ బంధు ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయడానికి ఇన్ని అడుగులు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఎందుకు తోడుగా వచ్చారు అనంటే కారణం ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపున అరుణ్ జైట్లీ గారు అన్న మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడానికి. అరుణ్ జైట్లీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వబోము అని వాళ్ళు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అర్ధరాత్రి పూట దాన్ని స్వాగతిస్తున్నాము అని చెప్పడానికి ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతూ ఈ బంద్ను విజయవంతం చేశారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలి అని తాపత్రయపడవలసిన వ్యక్తి పూర్తిగా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఓటు కోసం కోట్లు ఇస్తూ అడ్డంగా ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆ కేసుల నుంచి బయటపడేందుకు తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, యువతతో చెలగాటమాడుతూ ప్రత్యేక హోదాని పూర్తిగా మంగళం పాడించే కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నాము అన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను మేము ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి వాళ్ళు కేటగారికల్గా చెబుతున్న పరిస్థితుల్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నాము అని చెప్పిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతతో బంద్ను విజయవంతం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా
మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో చెప్పలేము అని అసెంబ్లీ సభను సైనిడై చేసి నిరవధిక వాయిదా వేసి మండలిలోకి వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం. మండలిలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ పాత మాటలే, హోదా వల్ల ఏం ప్రయోజనం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ఏం మేలు జరిగింది అని సిగ్గు లేకుండా మళ్ళీ మండలిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని అంటే నిజంగా అసలు ఈ మనిషేనా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రాన్ని ఆడపొద్దు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటులో వీళ్ళే కదా హైదరాబాద్ పోతా ఉంది, ఇంత నష్టం జరుగుతుంది, ఉద్యోగం కోసం ఏ పిల్లాడైనా హైదరాబాద్ వైపే వెళ్తాడు, అటువంటి హైదరాబాద్ నగరం పోతే ఆంధ్ర రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఉండదు, కాబట్టే ప్రత్యేక హోదా కావాలి అన్నారు. ఆ హామీ ఇస్తూనే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఆ రోజు పార్లమెంటులో చెప్పి ఆ తర్వాత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా ఎన్నికల్లో 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పి మాటలిచ్చి ఎన్నికలైపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట మారుస్తూ ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రయోజనం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఏం మేలు జరిగింది అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మండలిలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా ఈ మనిషి పాలించడానికి అర్హుడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే మోసం, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం నుంచే ఇది విజయవంతం చెయ్యకూడదు, బంద్ విజయవంతం కాకూడదు అని ఎంతగా ఆరాటపడ్డాడు అని అంటే ఒకవైపున స్వాగతం పలుకుతాడు, అరుణ్ జైట్లీ గారు ఇవ్వబోము అని చెప్తా ఉంటాం, ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్తా ఉంటే స్వాగతం పలుకుతాడు. రెండో వైపున ఈ బంద్ను ఫెయిల్ చేయడం కోసం ఈ బంద్ విజయవంతం కాకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు చూస్తే అసలు ఈ మనిషే ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతా ఉన్నాడు. ఈ మనిషి గట్టిగా ధైర్యం చేసి కేంద్రం ఇవ్వకపోతే మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటాను అని చెప్పి అల్టిమేటం ఇస్తే వాళ్ళు ఇవ్వరా అని అడుగుతా ఉన్నా. అది ఇవ్వకపోగా స్వాగతిస్తున్నాను, వస్తే ఏం ప్రయోజనం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏం మేలు జరిగింది అని అనడం కాక బంద్ ఫెయిల్ కావాలి అని బస్సులను బలవంతంగా ఆర్టీసీ బస్సులను తిప్పడం, అరెస్టు చేయించడం, బలవంతంగా స్కూళ్ళు కాలేజీలు తెరిపించాలని ప్రయత్నం చేయడం, బలవంతంగా దీన్ని ఫెయిల్ చేయాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిజంగా ఈ మనిషి కాదు. అయినా మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడ్డంకులు పెట్టినా బీజేపీ వాళ్ళు ఇవ్వబోము అని చెప్తా ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మా శ్వాస, ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతామని చెప్పి పోరాట పటిమను చూపినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అవసరమైతే ఈ పోరాటం ఎన్ని రోజులైనా చేస్తాం, పాలకుల్లో మార్పు వచ్చేదాకా చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇంపాసిబుల్ అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకుంటాం. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంపాసిబుల్ అనుకున్నది సాధ్యమైంది, ఇదైతే ఇంపాసిబుల్ కాదు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మాకు ఇస్తాము అని చెప్పిన మా హక్కు ఇది ఖచ్చితంగా గట్టిగా సాధించే వరకు ఖచ్చితంగా గట్టిగా పోరాటం చేస్తాం.
పోరాటంలో రాబోయే రోజుల్లో జరిగే ప్రతి పోరాటంలో కూడా మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అవ్వ తాత, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇది ఒక్క జగన్ వల్ల అయ్యే పని కాదు. జగన్కు మీ అందరి సపోర్ట్ కావాలి, అండదండలు కావాలి. అప్పుడు ఇది సాధించుకోగలుగుతాం. మీ అందరి సపోర్ట్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ బంద్ను సఫలీకృతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఇప్పుడే మా మీడియా సెల్ నుంచి పేపర్ వచ్చింది. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన వీడియోస్ మీడియాకి రిలీజ్ చేశారట. బల్లలెక్కిన, బెంచ్లెక్కిన వీడియోస్ను రిలీజ్ చేసినారట. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చెప్తా ఉన్నాం, బల్లలే కాదు, బెంచ్లే కాదు, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి కాలర్ కూడా పట్టుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వబోము అని చెప్తే స్వాగతిస్తున్నాము అని చెప్పేదానికి ఈయనెవడయా అని చెప్పి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా, అది మా హక్కు, అది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల హక్కు. ఇవాళ చదువుకుంటున్న ప్రతి పిల్లాడు, చదువు అయిపోయిన ప్రతి పిల్లాడు, డిగ్రీ చేత ఉన్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఇవాళ చూస్తున్నాడు అని అంటే, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పావు, జాబ్ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నావు, దారుణంగా మోసం చేసి అబద్ధాలు చెప్పావు. చివరికి అంతో ఇంతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయని అంటే అది కేవలం ప్రత్యేక హోదా వస్తేనే ఇది సాధ్యమవుతుంది అని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వచ్చే ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తోనే ఇది సాధ్యమవుతుందని తెలిసి చివరికి దాన్ని కూడా నీరు కారుసే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. దీనికోసం అవసరమైతే నీ చొక్కా కూడా పట్టుకుంటామని కూడా చెప్తా ఉన్నాం.